ఎండాకాలం మొదలవుతుంది. నీళ్లు తప్ప ఏమి తినాలనిపించదు. కానీ నోటికి పుల్ల పుల్లగా బాడీకి చలవనిచ్చేటువంటి నిమ్మకాయ పచ్చడ అన్నంతోనైనా టిఫిన్స్ లోకైనా చాలా బాగుంటుంది. సి విటమిన్ ఎక్కువగా ఉండేటువంటి ఈ నిమ్మకాయ పచ్చడి చేయటం కూడా చాలా సులువు. ఈ పచ్చడికి నేను 20 కాయలు తీసుకున్నాను. అందులో 13 కాయలు మచ్చలు లేని పండు కాయలు ముక్కలుగా కోసేసుకున్నాను. ఇంకా మిగిలిన 7 ఏమో కొన్ని మచ్చలు పచ్చగా ఉన్నా పర్వాలేదు, రసం పిండుకోవడం కోసం. ముక్కల్ని మీకు ఇష్టమైన సైజు షేప్ లో కట్ చేసేసుకొని ఒక గాజు కంటైనర్ లోకి వేసుకోండి. గింజల్ని ఇప్పుడైనా తీసుకోండి, లేదా పచ్చడి పెట్టే ముందైనా తీసేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు కావాల్సినంత ఉప్పునైతే వేసేసుకొని కొంచెం పసుపును, వెల్లుల్లిపాయలని, అలాగే పిండినటువంటి రసాన్ని గింజలు లేకుండా వేసేసుకొని దాన్ని పైకి కిందికి కుదిపేసేసి ఒక 1 వీక్ వరకు పక్కన పెట్టేసుకోండి. వీలైతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. 1 వీక్ తర్వాత చూడండి ముక్క ఇలా అయిపోయింది. లేదంటే ఇంకొక 3 రోజులు పెట్టుకోండి. ఒక గిన్నెలోకి వేసుకొని వేయించి పొడి చేసుకున్న మెంతి పొడిని, జీలకర్ర పొడిని, అలాగే కావలసినంత కారంని కూడా మొత్తం వేసేసి ఈవెన్ గా కలుపుకోవాలి. మీకు రసం తక్కువ అనిపించినా, ఉప్పు తక్కువ అనిపించినా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఇక అసలైన నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. పాతకాలం వాళ్ళు ఇలాగే తినేసేవాళ్ళు, తాలింపు ఏది వేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు తాలింపు వేస్తేనే ఇష్టపడుతున్నారు కాబట్టి కొంచెం తాలింపు వేసేద్దాం. దీనికి కొంచెం నూనె అయితే సరిపోతుందండి. అందులో ఇంగువ, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండు మిరపకాయలు, దంచినటువంటి వెల్లుల్లిపాయలు కూడా పెద్దగా అవసరం లేదు, ఫ్లేవర్ కోసమే. ఇక ఈ తాలింపు చల్లారిన తర్వాత ఆ పచ్చడిలో వేసి కలుపుకోవడమేనండి. అంతే, రెడీ అయిపోయింది కొత్త నిమ్మకాయ పచ్చడి. నోరు ఊరుతుంది కదండి. గడ్డ పెరుగులో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పప్పులోకైనా కానీ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. వేసవి కాలంలో ఒంటికి ఎంతో మంచిది.